నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా స్లెడ్జింగ్ చేసి కింగ్ కోహ్లీతో కోరి గొడవలు తెచ్చుకున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ను కోహ్లీ ఫ్యాన్స్ దారుణంగా ఆడుకుంటున్నారు. హెడ్నే కాకుండా ఈ గొడవలోకి అతడి భార్య, ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా టార్గెట్ చేసుకొని విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కొందరైతే అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో ఈ వేధింపుల గురించి ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించే పరిస్థితి నెలకొంది. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ షేక్ హ్యాండ్ చేయకుండా వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఫ్యాన్స్ హెడ్ ఫ్యామిలీని టార్గెట్ చేయడంపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఇప్పుడే కాదు, గతంలోనూ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో టీమిండియాపై ట్రావిస్ హెడ్ సెంచరీలతో అద్భుతంగా ఆడి 1-2 ట్రోఫీలను తన్నుకుపోయినప్పుడు కూడా నెటిజన్లు హెడ్ భార్య జెసికాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఐపీఎల్లో మరోసారి మైదానంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకొని ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని సోషల్ మీడియాలో వేధించడం సరికాదని, క్రీడలను కేవలం క్రీడలుగానే చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా హెడ్ను కెలకొద్దని కూడా ఈ సందర్భంగా మరికొందరు హెచ్చరిస్తున్నారు. హెడ్ను గెలికితే ఎలా ఉంటుందో కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయంలో ఇప్పటికే ఓసారి ఆర్సీబీకి హెడ్ తన విశ్వరూపం చూపించాడు. వాస్తవానికి ఈ సీజన్లో హెడ్ పెద్దగా రాణించలేదు. ఆడడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఒక్క మ్యాచ్లోనూ సరైన పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. అయితే ఒక్కసారిగా ఫామ్లోకి రావడానికి హెడ్కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. 2024 సీజన్లోనూ ఇదే పరిస్థితుల్లో హెడ్ ఆర్సీబీకి సినిమా చూపించాడు. ఆ మ్యాచ్లో కేవలం 39 బాల్స్లోనే సెంచరీ చేసి బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. హెడ్ ఐపీఎల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 102 పరుగులు కూడా ఈ మ్యాచ్లోనే వచ్చాయి. ఈ విధ్వంసకర సెంచరీతో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 3 వికెట్లకు 287 పరుగుల రికార్డు స్థాయి భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇదే అత్యధిక టీమ్ స్కోరుగా నిలిచింది. పైగా ఇండియా అంటే హెడ్ చిటికెలో ఫామ్లోకి వచ్చేస్తాడు. భారత్తో మ్యాచ్ అంటే రెచ్చిపోయి ఆడుతుంటాడు. గతంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడి భారత్కు 2 ట్రోఫీలను దూరం చేశాడు. ఇప్పుడు కోహ్లీతో వివాదం కారణంగా హెడ్తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఇబ్బంది పెడుతుండడాన్ని అతను మౌనంగా భరిస్తున్నట్లు కనిపిస్తోంది. కోహ్లీతో గొడవ జరిగినప్పటి నుంచి కూడా ముభావంగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు ఎలా బ్లాస్ట్ అవుతాడో అర్థం కాని పరిస్థితి. ఐపీఎల్ ఫైనల్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చిందంటే ఆ రోజు ఆర్సీబీకి సినిమానేనంటూ గతంలో జరిగిన వాటిని గుర్తు చేస్తూ నెటిజన్లు వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా తన ఫ్యామిలీనే బలం, బలహీనత కూడా. అటువంటిది తన వివాదాల్లోకి ఫ్యామిలీని తీసుకొస్తే చూస్తూ ఊరుకోరు. సమయం వచ్చినప్పుడు బడిత పూజ తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు.